అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలు మరవలేనివని కాంగ్రెస్ నాయకులు గుర్తు చేసుకున్నారు. హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పట్టణ, మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవల్ని గుర్తు చేసుకున్నారు. పాదయాత్రలో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో గౌరవెల్లి ప్రాజెక్టు శిలాఫలకం వేసిన ఘనత రాజశేఖర రెడ్డికే దక్కిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, పట్టణ అధ్యక్షులు వివి రమణ, మండల అధ్యక్షులు వెన్నరాజు, మాజీ గ్రంథాలయ చైర్మన్ కిడం లింగమూర్తి, కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చిరస్మరణీయంగా ఒక ముద్ర వేసుకున్నటువంటి మహా గొప్ప నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారని తెలియజేస్తూ ఈ కార్యక్రమంగా రైతు పక్షపాతి ప్రభుత్వం అని తొలి సంతకం ఉచిత కరెంటు మీద ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారంగా కాగానే తొలి సంతకం ఉచిత కరెంటు మీద చేసిన మహా వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారని తిరుపతి ఈ ప్రజలంతా గర్విస్తున్నారు. పాదయాత్రలో భాగంగా హుస్నాబాద్ ద్వారా 2004లో పాదయాత్ర వచ్చినప్పుడు హుస్నాబాద్ ప్రజల గుండె చప్పుడు లబ్ధ పట్టలేదు, గౌరవెల్లి ప్రాజెక్టు వరదకాలో అంటుందని ఒక సందేశాన్ని ఇచ్చి ప్రభుత్వం ఏర్పడంగానే తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టంగానే 2006లో మనకు గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టును శిలాఫలకం వేసి పునాది రాయి వేసిన మహానేత మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇట్లాంటి పథకాలు చేయడానికి ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప ప్రజానేత, గొప్ప మానవతావాది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మనకు హుస్నాబాద్కు చాలా అభినవభావ సంబంధం ఉంది. ఆయన పాదయాత్రలో హుస్నాబాద్కి వచ్చిండు, మళ్ళీ చౌరస్తాలో బస్సు యాత్రలో గులాబీ నాబీ ఆజాద్తో వచ్చాడు, మాట్లాడాడు. 9/9/2007 నాడు హుస్నాబాద్కు ముఖ్యమంత్రి వచ్చి గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టుల ఫౌండేషన్, సెయింట్ జోసెఫ్ స్కూల్లో వేసాడు. మన హుస్నాబాద్కు డిగ్రీ కాలేజ్ కూడా ఇచ్చాడు. అంటే మన హుస్నాబాద్కు మన అందరం కదా నియోజకవర్గం మాజీ ఇండూర్తి కానీ ఇప్పుడు హుస్నాబాద్ కానీ ఈ పెద్ద ప్రాంతం